వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. మహారాష్ట్రలోని పుణేలో పార్కింగ్ చేసిన బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తోంది. అత్యాచార ఘటన అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. తాజాగా ఈ కేసులో నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ గడేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన 75 గంటల్లో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున స్వర్గేట్ బస్టాండ్లో మహిళపై అత్యాచారం చేసిన రామ్దాస్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు శ్రీరూరులోని చెరుకు తోటలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్లు జాగిలాలతో పోలీసులు గాలించారు. నిందితుడి ఫోటోను విడుదల చేసి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 రివార్డును కూడా ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిందితుడికి ఆకలేసి ఓ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లోని వ్యక్తి నిందితుడిని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని రామ్దాస్ను అరెస్ట్ చేశారు. అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్ మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది. ఊరికి వెళ్లేందుకు బస్ కోసం ఎదురు చూస్తున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని పిలుస్తూనే బస్సు మరో చోట ఉందని చెప్పి దూరంలో పార్క్ చేసిన మరో బస్సు వద్దకు తీసుకెళ్లాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్న స్వర్గేట్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ గా గుర్తించారు. అతడిపై పలు కేసులు కూడా ఉన్నాయని 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామ్దాస్ను పట్టుకునేందుకు 13 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. వీటిలో 8 క్రైమ్ బ్రాంచ్ బృందాలు కూడా ఉన్నాయి. 500 మంది పోలీసులు, స్పెషల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్, 100 మంది గ్రామస్తుల సాయంతో సిరూరులోని ఓ చెరుకు తోటలో శుక్రవారం తెల్లవారుజామున 1:10 ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకెళ్లి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమిస్తామని తెలిపారు. Last night, the accused in the Swargate bus terminal rape incident was detained from Gunat village in Shirur Taluka. The crime branch, the Zone 2 and Swargate police station teams, coupled with the riot control platoons and recruits, indulged into an extensive search operation for the last 3 days, and with the support, active support and enthusiastic support of the local villagers, we were able to detain the accused last night at around 1:10 hours. The formalities have been completed and the accused has been formally arrested in the morning hours. He shall be produced in court shortly and remand will be taken. We are trying to make a watertight case and ensure conviction in the case. We shall be having a special counsel appointed in the case, and the case shall proceed on a fast track basis. అయితే అత్యాచారానికి పాల్పడ్డ తర్వాత నిందితుడు భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కమిషనర్ తెలిపారు. నిందితుడిని పట్టుకునే సమయానికి అతని ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని, విచారణలో తాను ఆత్మహత్యకు యత్నించినట్లు అంగీకరించాడని తెలిపారు. The preliminary investigation indeed shows a ligature mark on his body, and interrogation says that he indeed attempted to commit suicide. We still have to verify those facts. అయితే పుణె ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితుడిని పట్టుకున్నామని, అతన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలిపారు. అతను ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడో పోలీసుల విచారణలో తేలనుందన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బస్టాండ్లలో భద్రతా చర్యలు మరింత పటిష్టం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. पुणे का जो मामला है उसमें आरोपी को पकड़ लिया गया है. इस आरोपी की जांच की जाएगी. उसके माध्यम से इसकी जो सही स्टोरी है वो हमारे सामने निश्चित रूप से आएगी. और कुछ चीज़ें आज पुलिस कमिश्नर ने आपके सामने रखी है, कुछ चीज़ें जल्दी हम सामने रखेंगे. अभी चूँकि सारी प्रक्रिया चल रही है इसलिए वो चीज़ें सामने रखना ठीक नहीं है, लेकिन इसमें फॉरेंसिक जो कुछ हमारे तफ्तीश है वो भी हमारे सामने आई हुई है. तो निश्चित रूप से इसकी सारी जानकारी आपको मिलेगी और इस प्रकार के डिपो में ऐसे मिसयूज न हो, इस दृष्टि से भी आगे में कार्रवाई की जाएगी.
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని అమలవుతున్నా కామాంధుల్లో మాత్రం చలనం రావటం లేదు. ఆడవాళ్లంటేనే ఆటబొమ్మల్లా తీసి పడేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి అంటే నిందితులను నడి రోడ్డుపై గుర్తిస్తేనే కామాంధుల్లో భయం పుడుతుందని ప్రజలు ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. Until then, stay clicked on RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.